తన కూతురు ఎంగేజ్మెంట్ రోజు తనను జైలుకు పంపించిన ఒక వ్యక్తి అవతల వ్యక్తితో ఒక లోపాయికారి ఒప్పందం చేసుకొని రాజకీయం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎంత క్లెవర్, నేను ఐ నెవర్ సే దట్ ఈజ్ ఇంటెలిజెంట్, బట్ ఆయన ఎంత క్లెవర్ అనే విషయం కనుక మీరు కనుక గమనించినట్టయితే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడు. ఎక్కడికక్కడ అంతెందుకు పెద్ద అఫీషియల్ మీటింగ్లోనే మాట్లాడినారు, సభలో మాట్లాడినారు. ఏమని? నేను ఆర్ఎస్ఎస్లో బీజేపీలో నేను ఓనమాలు నేర్చుకున్నాను, కాంగ్రెస్ పాఠశాలలో కాలేజీలో చదువుతున్నా, ఇక్కడ ఉద్యోగం కాదు, రాహుల్ గాంధీతో ఉద్యోగం చేస్తున్నా. ఇవన్నీ పనికి రాని మాటల కింద వస్తాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. అప్పుడేం మాట్లాడిన ప్రతిపక్షంలో పీసీసీ ప్రెసిడెంట్గా అనుకోండి, లేదంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడినరు, సరిపోయింది. కానీ ఏం మాట్లాడినా దానికి కొంత అథెంటికేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొంతలు లేని మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలను మనం చర్చించుకోవడం అనేది మన అవివేకం. అది ముఖ్యమంత్రి అనేది 6 నెలలు సంవత్సరం వరకు చూసినాం. ముఖ్యమంత్రిగానే ఏదో రోజు పరిపక్వత రాకుండా ఉంటుందా, ఏదో ఒక రోజు ఆ రకంగా వ్యవహరించకుండా పోతారా అని అనుకున్నాం. కానీ మనం ఏం ఆలోచనో ఏం ఆయనకు దరిద్రం వెంటాడుతుందో తెలియదు. కానీ ఇప్పటికీ అదే పంతలో వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా కూతురు ఎంగేజ్మెంట్ కూడా జైలు నుంచి వచ్చి అక్షింతలు లేచిపోయినానే రివెంజ్ ఎందుకు నిర్వీర్యమైందో తెలియదు. రివెంజ్ అసలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వారు మాట్లాడిండ్రు కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఈ రకమైనటువంటి దుస్థితి నేను అనుభవించిన, ఎవరిని వదిలిపెట్టను అని చాలా ఎమోషనల్గా మాట్లాడి అందరినీ ఎమోషనల్ ఫూల్స్ని చేసేసిండు తెలంగాణలో. ఆ రకంగా ఆయనకు అవసరమైనట్టుగా మాట్లాడడం అనేది పొరపాటుగా మారిపోయింది ఆయనకు. కాబట్టి వారు ఏదో చేస్తారు అనుకుంటే మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించి నెల 2 నెలలు అయింది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మనం చర్చించాల్సింది సిబిఐకి అప్పగించడానికి 20 నెలలు 22 నెలలు ఎందుకు పట్టిందనే దాన్ని మాత్రం విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ కోసము బీజేపీ పార్టీ చేస్తున్నది